బైబిల్ వచనం. జబదయి సలోమి యొక్క ధన్యకుమారుడు బెత్సయిదా నివాసి అయిన యోహాను ఈ గ్రంథమును రాసిన గ్రంథకర్త. ఇతడు తనను గురించి యేసు ప్రేమించిన శిష్యుడు అని పేర్కొంటూ ప్రభు ప్రేమను, ఆయన జ్ఞానాన్ని జుర్రుకున్న గొప్ప జ్ఞాని. యోహాను సువార్త యొక్క గ్రంథకర్త యోహాను. కాలము క్రీస్తు శకము 60 నుండి 90 వరకు. ముఖ్యాంశము దేవుని కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు. అధ్యాయములు 21, వచనములు 879. ముఖ్య వచనములు 1వ అధ్యాయం 11 నుంచి 13 వరకు, 20వ అధ్యాయము 30-31. ఈ గ్రంథమునకు మూలపదమైన విశ్వసించు అను మాట ఈ గ్రంథములో 98 సార్లు ఉన్నది. అయితే విశ్వసించుట ఏమనగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించుటకే ఈ సువార్త వ్రాయబడింది. ఆయన దైవత్వమును నిరూపించుటయే ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము. బెత్లెహేము పశువుల తొట్టిలో పరుండవాడే సమస్తమును సృష్టించిన సృష్టికర్తని, దేవుడే ఈ లోకములోనికి వచ్చి కృపా సత్యములను కలిగిన వాడిగా శరీరధారిగా మన మధ్య నివసించాడు అన్న విషయాన్ని రూఢిపరచడానికే యోహాను ఈ సువార్తను లిఖించాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నది. ఆది నుండి ఉన్న దేవుడు శరీరధారిగా క్రీస్తు స్వరూపముతో ఈ లోకములో వచ్చి ఉన్నాడు అన్న విషయము విఫలీకరించబడింది. నేనే అని యేసు చేసిన 7 ఉద్ఘాటనలు ఆయన దైవత్వమును చూపిస్తూ ఉన్నాయి. ఆయనను నేనే అని యోహాను 18వ అధ్యాయం 5వ వచనములో యేసు ప్రభు చేసిన ప్రకటన, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనములో నేను ఉన్నవాడను అన్న యెహోవా దేవుడు చేసిన ప్రకటనతో సమానముగా ఉన్నది. గనుక యేసే యెహోవా అని మనం గుర్తించాలి. జీవాహారము నేనే, నేను లోకమునకు వెలుగును, ద్వారమును నేనే, నేను గొర్రెలకు మంచి కాపరిని, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభు చెప్పిన ఈ మాటలన్నీ సాటిలేని దైవత్వపు మేటి నిరూపణలుగా ఉన్నవి. ఈ సువార్తలోని సూచక క్రియలన్నీ ప్రభు మాటతో చేసినవే. అవును, ఆయన మాట మహత్తుగల మాట. యోహాను సువార్తలో ఉన్న 7 అద్భుత కార్యాలకు మినహా ఎటువంటి ఉపమానాలు లేవు. ఆ 7 అద్భుత కార్యాలు నీటిని ద్రాక్షరసముగా మార్చుట, ఒక ప్రధాని కుమారుని స్వస్థపరచుట, దీర్ఘకాల రోగిని స్వస్థపరచుట, 5,000 మందికి ఆహారమిచ్చుట, నీటిపై నడుచుట, పుట్టుగుడ్డివానికి కన్నులిచ్చుట, చనిపోయిన లాజరును బ్రతికించుట. ఈ 7 2 మహత్కార్యములు మాత్రమే మిగిలిన సువార్తలలో కనబడగలవు. ఈ సువార్తలో విశ్వాసము, జీవము అన్న విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. యోహాను సువార్తను ఇలా విభజించవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 1వ అధ్యాయం 18వ వచనం వరకు శరీరధారి అయిన క్రీస్తు. 1వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుండి 5వ అధ్యాయం 47వ వచనం వరకు యూదయ ప్రాంతములలో సేవ. 6వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు గలిలయలోని సేవ. 7వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుండి 12వ అధ్యాయం 11వ వచనం వరకు పెరయ ప్రాంతంలోని సేవ. 12వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి 19వ అధ్యాయం 42వ వచనం వరకు క్రీస్తు యొక్క శిలువ శ్రమలు. 20వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 21వ అధ్యాయం 25వ వచనం వరకు క్రీస్తు పునరుద్ధానము, ఆరోహణ. యోహాను రాసిన సువార్త యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలని, యోహాను రాసినటువంటి పత్రికలు ఆయన ప్రేమతో మనం నింపబడాలని, యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడవలనని తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న యోహాను ఆయన రొమ్మునానుకుని జుర్రుకున్న ఆయన ప్రేమను, విశ్వాసమును, జీవమును, అనేక సత్యములను ఈ గ్రంథములో మన కొరకు వ్రాసి ఉంచి ఉన్నాడు. గనుక ఆయన ప్రేమతో మనమును నింపబడి ఆయన రాకడ కొరకు ఎదురుచూచు వధువు సంఘములో మనము ఉండనట్లుగా ఆ ప్రభువే మనకు సహాయం చేయును గాక.